హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మళ్ళీ మన ఈ నెట్ గ్రౌండ్లోకి అయితే వచ్చినాం. సో ఈరోజు మ్యాచ్ ఏంటంటే చిన్న కన్నయ్య వర్సెస్ పెద్ద కన్నయ్య టెస్ట్ మ్యాచ్. ఓకేనా? టెస్ట్ మ్యాచ్ అంటే మనిషికి 2 ఇన్నింగ్స్ ఉంటాయి. లాస్ట్ వరకు ఎవరు ఎక్కువ పరుగులు ఉంటే వాళ్ళు విన్ అన్నట్టు. సో దీనికి డేస్ అయితే ఏం లేవు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చిన్న కన్నయ్య పెద్ద కన్నయ్య ప్లేయర్లు అయితే కోరుకుంటాడు. మొత్తానికి అయితే ఇక్కడ 4 ఉన్నారు అండ్ ఒక మన కెమెరామెన్ ఉన్నాడు అండ్ వీలైతే నేను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్. ఫ్రెండ్స్ ఒకటారండి ఫ్రెండ్స్ 1, 2 వరకున్నాడు. చిన్న కన్నయ్య టాస్ పడ్డాడు. ఎవరు కావాలి? నేను లెఫ్ట్ లాస్ట్ గన్. నేను చిన్న కన్నయ్యగా ఉంటా, బిట్టుని ఉంచుకో, మళ్ళీ 1 సైడ్ అవుతుంది కదా. ఫ్రెండ్స్ ఫైనల్లీ కన్నయ్యని ఒప్పించిన. నేను చిన్న కన్నయ్య టీంకి వచ్చిన. వాళ్ళు 4, మేము 4. ఓకే కన్నయ్య టాస్. ఫ్రెండ్స్ మరి బ్యాటింగ్ బౌలింగ్ చూద్దాం. ఒకటి ఫ్రెండ్స్ 1 అన్నాడు, టాస్ గెలిచిండు. బ్యాటింగ్ బౌలింగ్? ఫ్రెండ్స్ కన్నయ్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నేను ఓన్లీ వీడియోనే తీస్తా, ఓన్లీ బ్యాటింగ్ పడతా. సో వీళ్ళకి ఒక పర్సన్ తక్కువ అవుతారు కాబట్టి ఇలాంటికి ఒక పర్సన్ అయితే ఫీల్డింగ్ చేస్తాడు. ఓకేనా? లెట్స్ గో. ప్లేయర్స్ రూల్స్ ఏంటంటే జాలి ఉంది కదా, జాలికి ఎక్కడ డైరెక్ట్ అంటేనే అవుటే. ఎక్కడ అంటేనే అవుటే. కిందికి వెళ్ళిపోయి అంటే 4. అది కూడా 4 ఎక్కడికి వెళ్ళి ఇది ఉందా, ఈ పిల్లర్ కాడ నుంచి ముంగట జాలికి ఎక్కడ అంటేనే 4. ఓకే, డైరెక్ట్ క్యాచ్. మళ్ళీ ఓవర్స్ లిమిట్ ఏం లేవు. అవుట్ అయ్యేదాకా వేసుడు, అందరు అవుట్ కావాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీద జాలి కంటేనే అవుటే. ఓకే, ప్రతి ఒక్కరు బౌలింగ్ వేయాలి కంపల్సరీ. ఫీల్డింగ్ అందరిగా స్కోర్ బాల్ కాదు. ఎవరైతే 2 ఇన్నింగ్స్ అయిపోయే వరకు స్కోర్ ఎక్కువ ఉంటారో వాళ్ళు వినాడు. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు ఒక 50 కొట్టిరు అనుకో, మీరు ఒక 40 కొట్టిరు. మీరు మళ్ళీ అలాకన్నా 50 కన్నా ఎక్కువ, మళ్ళీ వాళ్ళు 20 కొట్టిరు, 70 అవుతుంది. 40 అయినా పాతాయి, మళ్ళీ 30 కొడితే విన్ను. ఒకవేళ ఇలా స్కోర్ కన్నా మీరు సగంలోనే ఆల్అౌట్ అయ్యారు అనుకో, మీరు మళ్ళీ బ్యాటింగ్ కొట్టాలి. మీరు మళ్ళీ బ్యాటింగ్ కొట్టి అలా సగం స్కోర్ కన్నా ఎక్కువ కొట్టాలి. కొడితే అప్పుడు మీరు మళ్ళీ గేమ్లు ఉంటారన్నట్టు. అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను మళ్ళీ మీకు. ఓకే, లెట్స్ స్టార్ట్ గేమ్. ఫ్రెండ్స్ స్కోరింగ్లో మిస్టేక్ కావద్దని మేమైతే ప్యాడ్ తెచ్చినాం. లాస్ట్ వీడియోలో అక్కడక్కడ మిస్టేక్స్ అయితే జరిగినాయి. సో అది మళ్ళీ జరగద్దని రన్స్ అయితే వేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇక నా అంతకైతే సబ్స్టిట్యూట్ ఫీల్డింగ్ వేస్తుండు. మెయిన్ ఇక ఈ పిల్లర్ ఉంది, ఈ పిల్లరు ఆ పిల్లరు, దీనికి అంటితే మాత్రం రన్లు లేవు. దీని అవతల జాలి కంటితేనే 4 స్టార్ట్. నా అంతకైతే సబ్స్టిట్యూట్ ఫీల్డింగ్ వేస్తుండు. ఇక ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది టెస్ట్ మ్యాచ్లో. ఈ గ్రౌండ్లో అయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. 4 మొదటి రన్ అయితే వచ్చింది. ఇక 4 పరుగులు అయితే ఇక్కడ వేస్తుండు. 4 అవుటే. సెకండ్ బాల్స్ అన్ని 4 రన్లు కొట్టి అవుట్. 2 బాల్లకు చిన్న కన్నయ్య వికెట్ తీసిండు. కన్నయ్య ఎక్కడ భయపడుతుండు, అయినా బ్యాటింగ్ అయితే ఎక్కుతుండు. ఇక చిన్న కన్నయ్య వర్సెస్ కన్నయ్య. క్యాచ్ అవుటే. కన్నయ్య క్యాచ్ అవుటే. ఫస్ట్ బాల్ కన్నయ్య అవుట్. హైట్రిక్ చాయిస్ చిన్న కన్నయ్య. కన్నయ్య నా ఫీల్డింగ్ అయ్యు. ఫ్రెండ్స్ 2 బాల్లకు 2 వికెట్లు ఇచ్చిండు. కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడుతుండు. ఫస్ట్ బాల్ 4 ఇచ్చిండు, తర్వాత 2 వికెట్లు ఇచ్చిండు. హైట్రిక్ చాయిస్ మిస్ అయింది. 5th బాల్ హైట్రిక్ ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది. ఈ బాల్ వికెట్ ఇద్దామని ప్లాన్ చేస్తుండు చిన్న కన్నయ్య. జస్ట్ మిస్. వికెట్లు పక్కకి వెళ్ళిపోయింది. బౌల్డ్ అవుతుండే. లాస్ట్ బాల్. ఇప్పటికైతే 4 పరుగులు ఉన్నాయి. వావ్, ఓవర్ కంప్లీటెడ్. 2 వికెట్లు తీసిండు. స్కోర్ వచ్చేసరికి 4 పరుగులు. సెకండ్ ఓవర్ గట్టిగా ఉందన్న టీం ఒక్కసారి 4 పరుగులకి 2 వికెట్లు పోయింది. అవుటే. మళ్ళీ జాలి కొట్టిండు. 3 వికెట్లు పడ్డాయి. ప్రస్తుతానికి 7 బాల్ పట్టిర్రు. ఇక మళ్ళీ మెయిన్ బ్యాట్స్మెన్ అయితే వస్తుండు. మరి ట్రైనింగ్ కూడా ఇస్తుండు సన్నీ. చూద్దాం మరి. 1 బాల్ కంప్లీటెడ్. క్యాచ్. ఇటుకి వెళ్ళారు పిల్లరు. నెక్స్ట్ బాల్. వాట్ ఏ డిఫెన్స్. సో బ్యాట్మెన్ రన్స్ కొట్టడం ఈజీ, కానీ డిఫెన్స్ ఆడుతూ వికెట్ కాపాడుకోవడం చాలా కష్టం. అదైతే సాధ్యం చేస్తుండు. 4 పోయేది మిస్ అయింది. వావ్, సూపర్ ఓవర్ కంప్లీట్. ఇప్పుడు చిన్న కన్నయ్య ఇస్తారా వదిలేస్తారు. హర్షవర్ధన్ అందరూ వేయాలి. హర్షవర్ధన్ బౌలింగ్కి అయితే వస్తుండు.
ఓ కాటన్ బోల్డ్ అవుతుండే, జస్ట్ మిస్. కన్నయ్య అవుట్ అయినందుకు ఎగురుతుండా, మరి అవుట్ కానందుకు ఎగురుతుండ అర్థమవుతలేదు. నా అందుకైతే ఎక్స్ట్రా ఫీల్డింగ్ వేస్తుండు. వావ్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుర్రు బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి. రన్స్ అయితే రాలేవు, ఇప్పటికీ 4 పరుగులే ఉన్నది. సో మళ్ళీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి టెన్షన్ ఏం లేదు. వావ్, 4 పోయింది. 4, 8 పరుగులు ఇప్పటికైతే. నాట్ 4. ఇప్పుడు 4 అవతల జాలు కంటింది కానీ మళ్ళీ 4, 12 పరుగులు ఇప్పటికైతే. ఇటు రన్ను లేవు, జస్ట్ అయితే అవుట్ అవుతుండే. లాస్ట్ బాల్. దానికి లేవు, మీద దానికి 4 లేవు. ఓన్లీ ఆ కట్టెలు దాటినాకనే ఆ లాస్ట్ 2 కట్టెలు ఏం లేదు, మీద దేనికంటే 4 లేదు. నువ్వు ఎక్స్ట్రా ఫీల్డింగ్ నా అందుకు ఎక్స్ట్రా ఒక నిమిషం, నువ్వు ఆడిందే నా అందుకు ఎక్స్ట్రా ఫీల్డింగ్. నువ్వు మళ్ళీ బౌలింగ్ ఎత్తావు మీ టీంకు నువ్వు. అమ్మా ఇప్పుడు మీరు అయ్యూరు చిన్నకనే ఫ్రెండ్స్గా. నేను బౌలింగ్ అయితే వేస్తలేను, వాళ్ళే వేస్తారు. వావ్, 4 కాదు, దీనికి అంటలేదు జాలికి అంటున్నా దాటినాక. 12 పరుగులు ఇప్పటికైతే. చిన్నకనే వికెట్ తీస్తాడో లేదో చూద్దాం. 4 టైమింగ్ బాల్స్ వేస్తుండు. మొత్తంకైతే 16 స్కోర్. మళ్ళీ 4. ఒక్కసారిగా మ్యాచ్ అయితే కన్నయ్య టీం వైపు తిరిగింది. 20 స్కోర్. వాట్ ఏ బౌలింగ్ చేంజ్. ఈ వికెట్ తీయడానికి చాలా కష్టపడుతుర్రు. మళ్ళీ 4. లాస్ట్ బాల్. ఈ ఓవర్లో అయితే 3-4 4లు ఇచ్చిండు. 4. మొత్తం అయితే స్కోర్ ఎంత? 1 2 3 4 5 6 7 28 స్కోర్. 4 ఓవర్స్ అయిపోయినాయి ఇప్పటికి. 28 స్కోర్. వాడే డిఫెన్స్. లాస్ట్ వికెట్ కష్టపడుతుర్రు. అవుట్ ఫ్రెండ్స్. వెనక జాలికైతే అంటింది. సో అవుట్ అయిపోయిండు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి కన్నయ్య టీం 28 పరుగులు చేసిర్రు. ఒక సిచ్యువేషన్లో 4 రన్లకే 2-3 వికెట్లు పోయిన తరుణంలో అలా అఖిల్ అయితే వచ్చి మిగతా 24 రన్స్ కొట్టిండు. 28 స్కోర్. ఇప్పుడు వీళ్ళ టీము 28 స్కోర్ను దాటరా యుద్ధం. ఒకవేళ వీళ్ళు 28 స్కోర్ కన్నా ఎక్కువ ఎంత కొడతారో అప్పుడు కన్నయ్య వాళ్ళు కూడా వీళ్ళు కొట్టిన స్కోర్ దాటి కొడితే అప్పుడు వీళ్ళకి టార్గెట్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు 12 పరుగులు లోపు ఆల్అవుట్ అయ్యారు అనుకో, వీళ్ళు మళ్ళీ బ్యాటింగ్ కొట్టాల్సి ఉంటుంది. మళ్ళీ మిగతా 12 రన్లు కొట్టి మిగతా ఎక్స్ట్రా కొట్టాలన్నట్టు. అర్థమైంది కదా? ఓకే, ఇది ఛాలెంజింగ్ కన్నయ్య వాళ్ళకైతే. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు అయితే వచ్చారు. మొదటి బాల్ తెస్తారు. నాడు డ్రమ్ కంటే నాడు. మొత్తం అయితే టెక్నికల్గా బాల్ అయితే వేసిండు, బౌన్స్ అయితే వేసిండు. కాదు, దీనికి అంటింది అవుటే. దీనికి అంటి నెట్ కంటింది మళ్ళా. లేదు పిల్లర్ కంటింది అవుటే. దీని గోడ ఏమన్నా అవుటే. వీడియో కదా, పిల్లర్ కంటింది అవుటే. ఫ్రెండ్స్, ఇక పిల్లర్ కంటితే అవుట్ అయితే ఇస్తున్నాం. ఎందుకంటే అటు దూరం ఉన్న పిల్లర్లకు కూడా డైరెక్ట్ అంటే 4 ఇచ్చినప్పుడు దీనికి అంటితే అవుట్ అన్నట్టే. ఓన్లీ 4 లేదు దీనికి. పాపం హర్షవర్ధన్ అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్ అయ్యిండు. మంచిగా వాగ్వాదం చేసిండు కానీ ఇక తప్పుకున్నాడు. లాస్ట్కి అయితే అవుట్ అయ్యిండు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎక్కుతాడు. కెప్టెన్ అయితే లాస్ట్కి ఎక్కుతా అన్నాడు. ఫస్ట్ బాలే బౌల్డ్ అవుతుండే. ఇప్పటికైతే 0 రన్స్ 1 వికెట్ అయితే పడ్డది. కన్నయ్యకు టాస్ పడడం వలన ప్లేయర్లు అయితే కన్నయ్య సైడ్ వేరు అనిపిస్తుంది. బట్ నేనున్నాను, మా చిన్న కన్నయ్యకు ధైర్యం. కానీ లెఫ్ట్ హ్యాండ్ ఆడరాదు మనకు. నాడు జస్ట్ బ్యాట్ మీద ఆడింది. మొత్తం మీద ఫస్ట్ ఓవర్ క్రిటికల్గా ముగిసింది. 1 ఓవర్ కంప్లీటెడ్, 0 పరుగులు. ఇంకా ఖాతా అయితే ఓపెన్ చేయలేరు చిన్న కన్నయ్య టీం. కన్నయ్య బౌలింగ్ వేస్తాను, మళ్ళీ వాస్తులే 3వ ఓవర్ వేస్తారట. అండ్ డిఫెన్స్ అయితే మంచిగా ఆడిండు. మొదటి బాల్ డాట్ చేసిండు. ఇందులో ఓవర్లు అయితే కౌంట్ ఉండయి. కట్ షాట్ అయితే అవుట్ అవుతుండే, వెనక జాల్ కంటిన్యూ అవుట్ కాబట్టి. సో 2 బాల్ అయితే డాట్ చేసిండు. మొత్తం మీద అయితే చిన్నప్పుడు గోట్లు ఆడినట్టయితే ఆడుతుండే. ఎత్తుండు బౌలింగ్ ఎట్టాడు, బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేస్తుండు.
అటు రన్లు లేవు. సో అది దాటితేనే కాబట్టి డాట్ బాల్ 4 బాల్ అయిపోయినాయి, డాట్ అయినాయి. 4 మొదటి రన్ అయితే వచ్చింది బ్యాట్ నుండి, 4 పరుగులు. క్యాచ్ 4. కన్నయ్య ముంగడికి వచ్చి ఉండడం వల్ల క్యాచ్ మిస్ అయింది. సింపుల్ క్యాచ్, మళ్ళీ నెట్కు అంటది అనుకుంటే నెట్కు అంటలేదు, కింద పడ్డది. 4 పోయింది. కొంచెం ముందుకు రావడం వల్ల క్యాచ్ అయితే మిస్ అయింది. ఫస్ట్ బాల్ కన్నయ్య వేస్తాడు. టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఈ గోడకు ఫుల్ అంటుంది వచ్చిన డౌట్ ఉంది, చూద్దాం. ఫ్రెండ్స్ రివ్యూ తీసుకున్నారు. అది ఇక్కడ లాస్ట్కి ఎడ్జ్కి అంటుంది ఫస్ట్. సో అలా అంటే డైరెక్ట్ బాల్ అడ్పోయింది. ఫైనల్గా అయితే వీళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ అయితే అవుట్ అయ్యిండు 8 పరుగులు కొట్టి. ఇప్పుడు కెప్టెన్ అయితే ఎక్కిండు. ట్రైనింగ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ట్రైనింగ్ అయితే ఫెయిల్ అయింది. బాల్ డైరెక్ట్ బ్యాట్ కంటి అవుట్ అయ్యిండు. ఇప్పుడు నేనైతే బ్యాటింగ్ అయితే ఎక్కుతున్నాను. ఫ్రెండ్స్ ఇక నేను లెఫ్ట్ హ్యాండ్ అయితే వీళ్ళకు మాటిచ్చిన లెఫ్ట్ హ్యాండ్ ఆడతాను. మనకు లెఫ్ట్ హ్యాండ్ సగం ఆడరాదు. ఇప్పటికైతే 8 పరుగులే కొట్టిర్రు. ఇంకొక 4 పరుగులు దాటితే చిన్నగానే టీం వాళ్ళు ఫాలో అని దాటుతారు. ఆల్ బ్యాటింగ్ పట్టాల. ఒకవేళ ఇప్పుడే నేను ఇట్లా అవుట్ తొందరనే 12 పరుగులు అవుట్ అయింది అనుకో, మళ్ళీ చిన్నగానే వాళ్ళే బ్యాటింగ్ పట్టాల్సి ఉంటుంది. ఏమి ఎంత స్పీడ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత స్పీడ్ ఎత్తున్నావు. అది ఏంటి బాగా చూసిన ఎట్లా మెల్లగా. ఫ్రెండ్స్ స్కోర్ అయితే తక్కువ ఉంది. బాల్ వికెట్కి ఎత్తుండా, నాకు ఎత్తుండా. పట్టేటప్పుడు ఆడతాం కానీ ఇప్పుడు అటు అవుట్లు ఉన్నాయి కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. చెప్పిన 4 మిస్ అయిపోయింది, ఫిల్టర్ కంటింది. ఇంకొక 4 కొడితే మా వాళ్ళు ఫాలో అని తప్పుతారు. దీనికి 4 లేదు ఫ్రెండ్స్. సో ఇది కూడా మిస్ అయిపోయింది. బ్యాటింగ్ భయం పడుతుంది. ఫాలో అని తప్పినాం. ఫ్రెండ్స్ చివరి దాకా అంతే అవుట్ ఇద్దామని చూసిండు, ఇప్పుడు కూడా అంతే వేసిండు. ఫైనల్ అయితే మా టీం సేఫ్ జోన్ ఉంది ఇప్పటికైతే. బై లెఫ్ట్ హ్యాండ్ అడుగుతుంది. ఏం కదా ఎవరు లేరు, ఎవరు కౌంట్ లేవు. అమ్మో ఇప్పుడైతే అన్ని మొత్తం బౌన్స్ ఎత్తుండు. ఫ్రెండ్స్ బౌలర్ వచ్చిండు, మంచి బౌలర్. 20 తాడు ప్రీట్ ఎత్తాడే పెడుతుంది. వాటే బౌలింగ్ పడు. ఫ్రెండ్స్ కన్నయ్య టీం వాళ్ళు 28 పరుగులు కొట్టిరు. చిన్న కన్నయ్య టీం 24 పరుగులు కొట్టిరు. వీళ్ళు 8 రన్లకే 3 వికెట్లు వేరే తరుణంలో లెఫ్ట్ హ్యాండ్ మనకు ఆడరాదు కానీ వీళ్ళు ఎట్లా ఆడైతే రన్లు అయితే కొట్టినా 24 పరుగులు అంటే 4 పరుగులు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళైతే ఎన్ని రన్లు కొడతారో, వీళ్ళు అన్ని రన్లు కొడితే విన్ అన్నట్టు. వీళ్ళకి 4 పరుగులు ప్లస్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, చూద్దాం. కన్నయ్య 4 పరుగులు కలుపుకొని ఎన్ని పరుగులు కొడతావో అన్ని వీళ్ళు కొడితే విన్ అవుతారు. ఇదే టెస్ట్ మ్యాచ్. చూద్దాం ఫ్రెండ్స్ మరి ఎవరు గెలుస్తారో. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటికైతే 4 పరుగులు లీడ్లో ఉన్నారు. ఇవి లాస్ట్ కలుపుదాం ఈ ఇన్నింగ్స్ రన్స్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ బాల్ 4 ఫస్ట్ బాల్ 4 అయితే వచ్చింది. కన్నయ్య ఫీల్డింగ్ వేయాలని ఆనందం కన్నా 4 వేదన సంతోషం ఎక్కువ ఉంది. నా అంతకి వేస్తుంది ఫీల్డింగ్. బాల్ అయితే మంచి డిఫెన్స్ ఆడిండు. బాడీ కంటకపోతే డైరెక్ట్ వెనక జాలి కంటుతుండే. నా అందుకైతే ఎక్స్ట్రా ఫీల్డింగ్ వేస్తుండే కన్నయ్య. వాట్ ఏ బాల్. కొద్దిగా అయితే బోల్డ్ అవుతుండే. నాట్ అవుట్.
ఇప్పుడు మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. 4 తోటి అయితే మ్యాచ్ స్టార్ట్ చేశారు. క్యాచ్ 4, 8 పరుగులు. ఫస్ట్ బాల్ కన్నయ్య 4 పోగా అంటలే. నాట్ ఫోర్ జాలికి అంటలేదు, సైడ్ జాలికి. వాటే హర్షవర్ధన్ ఫీల్డింగ్ 2 4 ఆపిండు. రన్స్ కొట్టడం కన్నా ఆపడం చాలా ఇంపార్టెంట్. కన్నయ్య మొత్తం చిన్న కన్నయ్య టైమింగ్ బాల్ వేస్తుండు. గంద టైమింగ్ వేస్తే ఆడడానికి ఆడతారు. మళ్ళీ టైమింగ్ 2 4 ఇచ్చిండు. హర్షవర్ధన్ కాపాడిందంత ఒక్కడ కొట్టిండు. స్కోర్ వచ్చేసరికి 16 రన్స్, 4 4 కొట్టిండు. ఇప్పటికైతే బాల్ చేంజ్ అయితే వేసిండు, బట్ బ్యాట్ కంటే ఎడ్జ్ అంటే అవుట్ అవుతుండే. వాటే వైట్ బాల్ కొట్టిండు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. బోల్డ్ అవుతుండే, జస్ట్ మిస్. ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఒక వికెట్ కుంది చేయలేరు. మ్యాచ్ అయితే బాగా వాళ్ళ చేతులకు ఏంది, కన్నయ్య చేతులకు 16 రన్స్ అయితే కొట్టిర్రు. ఈ బాల్ 2 బాల్ అయితే డాట్ చేసిండు. వికెట్ అయితే తీస్తలేరు, వికెట్లు అవసరం టెస్ట్ మ్యాచ్లో. అవుటే ఎడ్జ్ అంటింది. సో జాలి కంటి సన్ని అవుట్ అయ్యిండు. ఇప్పుడు ఎవరు ఆడుతారు బ్యాటింగ్? కన్నయ్య టీంలో నుండి బ్యాటింగ్ నువ్వెక్కు అని వాళ్ళు ఇంటర్లేరు. ఎక్కుర్రి. బిట్టు అయితే బ్యాటింగ్ వచ్చిండు. ఇదేందో కానీ గ్రౌండ్లోకి పోతే నేను ఫస్ట్ బ్యాటింగ్ పడతా ఉంటారు, ఇక్కడేమో నువ్వెక్కు అంటారు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ అందరికి బ్యాటింగ్ వస్తుంది అట్లా. ఫీల్డింగ్ మంచిగా పట్టిండు బాలు. హర్షవర్ధన్ ఇప్పుడు వికెట్ ఇస్తారు అనిపిస్తుంది. అవుటే దేనికంటే అవుటే, అప్పుడు ఇయ్యలేమా అవుటే. హర్షవర్ధన్ అన్నట్టే వికెట్ తీసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చిన్న కన్నయ్య, ఇప్పుడు హర్షవర్ధన్ వికెట్ల వర్షం కురిపిస్తారు. మెయిన్ వికెట్ అయితే బ్యాట్స్మెన్ వచ్చిండు. మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో కొట్టిండు, ఇప్పుడు కొడతాడో చూద్దాం. 16 పరుగులు ఉంది ఇప్పటికైతే. ఓవర్ కంప్లీటెడ్. ఇప్పుడు చిన్న కన్నయ్య బౌలింగ్ అయితే వేస్తుండు, మరి వికెట్ తీస్తాడో చూద్దాం. చిన్న కన్నయ్య మొత్తం టైమింగ్ బాల్స్ వేస్తుండు, బాల్ చూసి కొట్టే అంత. 20 స్కోర్ ఇప్పటికైతే. వాటే బాల్ 4. కన్నయ్య పూర్ ఫీల్డింగ్ చేసిండు. అది రియల్గానే అబ్బట్లేడు, కావాలని అయితే కాదు. కాదు రియల్గానే మిస్ అయింది, సారీ. ఈ పక్క అంటింది, నాట్ 4. 24 ఇప్పటికైతే స్కోరు. 4 కన్నయ్య కావాలని చేస్తున్నా, ఎట్లా చేస్తుంది లేదు. ఇప్పుడు చేతికంటే మళ్ళీ 4 పోయింది. ఏం కాదు కన్నయ్య మంచిగా 28 స్కోరు. ఇంకొక బ్యాట్స్మెన్ తక్కువ రావడం వల్ల నేను ఆడడం జరుగుతుంది మ్యాచ్లో. సో వీడియో తీయాలి కాబట్టి సబ్స్టిట్యూట్ ఫీల్డింగ్ ఉంచుకుంటే అదేందో ఆలగారికి బాల్ పోతుంది. బోల్డ్ అవుతుండే. ఇక కన్నయ్యన అయితే ఫీల్డింగ్ చేంజ్ చేస్తారు, అట్లా లాస్ట్ ఉంచుతారు అందులో. బోల్డ్ అవుతుండే, సారీ వెనక జాలి కంటుండే, బట్ స్టెప్ తిన్నది. ఈ ఓవర్లో వికెట్ వస్తా అనిపిస్తుంది. ఓ మై గాడ్, ఎడ్జ్ కంటకపోతే క్లియర్ బోల్డ్ అవుతుండే. అవుటే వికెట్ వచ్చింది అన్నట్టే. నెక్స్ట్ కన్నయ్య వస్తుండు. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు, డక్అవుట్ అవుతాడో చూద్దాం. లెట్స్ గో. చిన్న బ్యాట్ అయితే పట్టిండు, కాళ్ళ కింద వేస్తే డైరెక్ట్ బోల్డ్ అవుతాడు ఐ థింక్. చూద్దాం మరి వేస్తారా లేదా. అవుటే 6 కొట్టిడు. గ్రౌండ్ టైప్ కాదు. సరే డిఆర్ఎస్ చూద్దా, డిఆర్ఎస్ అడిగిండు కన్నయ్య, చూద్దాం. ఫ్రెండ్స్ కన్నయ్య డిఆర్ఎస్ కోరుకున్నాడు, ఆల్రెడీ అవుట్ అని చెప్పిన. సో డిఆర్ఎస్ లో కొంచెం చూస్తే డైరెక్ట్ బ్యాట్ కంటి 6 పోయింది, అవుట్ జాలి కంటింది. ఫ్రెండ్స్ కన్నయ్య టీం వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొట్టిన 28 రన్లే కొట్టిరు. సో అందులో మిగిలిన 4 పరుగులు, మొత్తం అయితే 32. వీళ్ళు 33 పరుగులు కొడితే చిన్న కన్నయ్య టీం విజయం సాధిస్తుంది. మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో తడబడ్డవారు మరి ఇన్నింగ్స్లో కొడుతున్నాడో చూద్దాం. ఆల్ ద బెస్ట్ కన్నయ్య, మంచి బౌలింగ్ వేసి మీరు గెలాలి. ఆల్ ద బెస్ట్ చిన్న కన్నయ్య. మీ టీంలో నా దాకా బ్యాటింగ్ రాకుండా మీరే విన్ కొట్టాలా. లెట్స్ గో. ఇక 33 పరుగులతో అయితే టార్గెట్ తో అయితే బ్యాటింగ్ అయితే వచ్చారు. కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. ఫాస్ట్ బాల్ లెగ్ బిఫోర్ ఉంటే అది అవుట్ సైడ్ లెగ్ స్టంప్ అవుతుండే, నాట్ అవుట్ అవుతుండే. హ్యాండ్ ఇయర్ గోస్ టు సెకండ్ బాల్. నాట్ అవుట్ బ్యాట్ కంటలే. కన్నయ్య కొంచెం మెల్లగా అది ఏం తీసినావు బాల్
చిన్నకన్నా ఎట్లేసిండు చూసుకోటేసిండు. నువ్వు గిట్టుడు గేమ్ లెక్క ఆడు, గెలుపు కోసం ఆడకు. ఫ్రెండ్స్ అన్నట్టే మెల్లగేసిండు, అవుట్ చేసిండు. నేను చెప్పడం వల్ల మా టీం వికెటే పడ్డది. ఫ్రెండ్స్ ఇక మా లాస్ట్ దాంట్లో 8 పరుగులు కొట్టిన బ్యాట్స్మెన్ అయితే ఎక్కిండు. చూద్దాం మరి. కొద్దిగా అయితే ఎడ్జ్ కంటే క్యాచ్ పట్టడానికి రెడీ ఉన్నాడు ఫీల్డరు. మళ్ళీ అంతే స్పీడ్ వేస్తుండే చూడండి ఫ్రెండ్స్. బాల్ వేసింది, రిటర్న్ పోయింది మళ్ళీ ఆడికి. కొంచెం మంచిగా కానీ టెక్నిక్ వద్దు, భయపెట్టకు పిల్లలని. వావ్ 4 పోయింది, జాలి కంటింది. మొదటి 4 పరుగులు అయితే వచ్చినాయి. ఓవర్ కంప్లీటెడ్. 1-2 ఎక్కనేసినట్టున్నాడు కానీ బాల్స్. మళ్ళీ బ్యాట్ చేంజ్ చేస్తుండు, బౌలర్ తగ్గట్టు బ్యాట్ అన్నట్టు. అగో డాట్ అయితే చేసిండు బాల్. వికెట్ ఆగడం ఇంపార్టెంట్, రన్స్ మెల్లమెల్లగా వస్తాయి ఎందుకంటే ఓవర్స్ అన్లిమిటెడ్ కాబట్టి. చక్కటి ఫీల్డింగ్ అయితే వేస్తున్నారు. స్పిన్ వేసిన బాల్ బౌన్స్ కాకపోతే బోల్డ్ అవుతుండే. ఫుల్ టాస్ బాల్, కాల్ కంటే మిస్ అయిపోయింది, లేకపోతే బోల్డ్ అవుతుండే. కన్నయ్య బాల్ వచ్చేదాకా ఇస్తుండు, మళ్ళీ బ్యాట్ చేంజ్ చేస్తుండు, దాంట్లో వాస్తలేదట. వావ్ ఎడ్జ్ అంటే అవుట్ అవుతుండే, అంటలేదు. బట్ ఓవర్ కంప్లీట్ చేసేటట్టున్నాడు. వాటర్ డిఫెన్స్ సూపర్ టెస్ట్ ఆడుతుండు. ఇది కదా వీళ్ళ టీం కావాల్సింది. పరుగులు రాకుండా వికెట్ ఆఫ్ పట్టుకోవాలా. వికెట్ ఆగిందంటే పరుగులు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ ఓవర్లో వికెట్ వచ్చినట్టు అనిపిస్తుంది. మరి అట్లా వస్తుంది బాల్. బ్యాట్స్మెన్ చూడక ఆడుతుండు, చూసి ఆడితే నాడౌట్. నా కాలు కట్టింది, ఇంకా నా కాలు కట్టకున్నాను కిందనే పడుతుండే. నాడౌట్. ఫ్రెండ్స్ డైరెక్ట్ వికెట్లను టార్గెట్ చేస్తుండు కానీ అది మిస్ అవుతుంది. ఇవేంది ఓవర్ త్రోలు. ఈ ఓవర్లో వికెట్ అనిపిస్తుంది, అవుటే అన్నట్టే అనుకున్నా. ఆయన కరెక్ట్ బాల్ మంచిగా బ్యాట్ మీద ఒత్తుతుండు గట్టిగా. వేసరికి బ్యాట్గా డైరెక్ట్ పోయింది. చిన్నకన్నా మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్కి సెకండ్ బాల్కి అవుట్ అయ్యాడు. ఇప్పుడైనా రన్స్ కొడతాను అనుకుంటున్నాను. టెస్ట్ ఇన్నింగ్స్ కాదు, మొత్తం సూపర్ ఇన్నింగ్స్ ఆడతాను అనుకుంటున్నాను ఇప్పుడు రన్స్ తోటి. అది ఎంత స్పీడ్ వేయకు, రిటర్న్ వచ్చింది ఫీల్డర్ దగ్గరికి బాల్. వావ్ బోల్డ్ అవుతుండే, జస్ట్ మిస్. నువ్వు వేరేలకి చాలి. ఓవర్ కంప్లీటెడ్. ఇట్లా మెల్లగా బాల్ వస్తుంది. క్యాచ్. వాట్ క్యాచ్. గ్రౌండ్ టెప్ కాదు, క్లియర్ అవుట్. చిన్న కన్నే అవుట్ అయిపోయాడు. ఫ్రెండ్స్ మా వాళ్ళు మళ్ళీ అప్పటికదా 4 రన్స్ తక్కనే కొట్టారు. 4 పరుగులు 3 వికెట్లు. ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ వచ్చి పడ్డది, 28 పరుగులు కొట్టాలా. ఈ లెఫ్ట్ హ్యాండ్ మారరాదు. మీది పోదు, ఫ్లాట్ గా అవుతుంది. గ్రౌండ్ టెప్ అది. కీపర్ వేయాలి. హెల్ప్ అయితే వచ్చింది. కన్నయ్య వేస్తుంటే ఇప్పుడు కన్నయ్య బౌలింగ్. వాటే బౌలింగ్. రైట్ హ్యాండ్ అయితే ఎవరికి ఎప్పుడో పడుతుంది కానీ లెఫ్ట్ హ్యాండ్ అయితే కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళ ఎవరు ఎంత బాగుంటుందో. అంతకంతే మళ్ళీ అన్నయ్య కొంచెం మంచిగా మెల్లగా కదా. ఫ్రెండ్స్ రన్ బాగా కష్టం అవుతుంది. మొత్తం బౌన్స్ ఎత్తురు బాల్. రన్లు వచ్చినట్లేవు. ఫ్రెండ్స్ నిజంగా ఆడతలేదు. మళ్ళీ కావాలని ఆడతలేదు అనుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ కష్టం కదా. అవుట్
మమ్మ కంటే డైరెక్ట్ జాలు కట్టింది మమ్మ కంటపోతే డైరెక్ట్ ఎక్కడ జాలు కడుతుండే ఫైనల్లీ మా టీం ఓడిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే కన్నయ్య ఈ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించండు ఫస్ట్ టెస్ట్. బట్ ఇలా కొంచెం అర్థం కాలేదు ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అనుభవం లేదు మొత్తం 2020 క్రికెట్ అనుభవం ఉంది కాబట్టి సో నాకు తెలిసి ఇలా అర్థమైంది అనుకుంటాను. ఇన్నింగ్స్ అర్థమైంది కదా. సో ఫైనల్ అయితే కన్నయ్య 24 రన్స్ తోడైతే విజయం సాధించిండు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుంది కదా. మరి లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ డబుల్ లాక్స్. బై బై.